శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. జై శ్రీరామ్. రాముడు సకల గుణాభిరాముడు, కళ్యాణరాముడు, దశరథ రాముడు. ఇలా ఆ రాముణ్ణి ఎన్ని విధాలుగా ఎన్ని పేర్లతో పిలిచినా తనివి తీరదు కదండి. అసలు రామయ్య తండ్రి అంటేనే ఒక ఎమోషన్. చిన్నప్పుడు రామాయణాన్ని గురించి చెప్తూ అమ్మ ఒక మాట అనేదండి, పెద్ద పెద్ద గ్రంథాలు వేదాలు ఇలాంటివి ఏవి చదవకపోయినా పర్వాలేదమ్మా, రామాయణాన్ని కనుక చదివి అర్థం చేసుకుని ఆచరించగలిగితే మానవ జన్మ సార్థకమైనట్టే అనేదండి. మనిషి జన్మెత్తిన తర్వాత ఈ మనిషి అనేవాడు ఎలా జీవించాలి అనేది ఆ భగవంతుడే మానవ జన్మ ధరించి వచ్చి మరీ తను జీవించి చూపించాడండి మనకి. మరి కొద్దిసేపట్లో పట్టాభిషేకం అనగా తండ్రి మాట కోసం రాజభోగాలన్నిటినీ తృణప్రాయంగా వదిలేసి వనవాసానికి వెళ్ళాడు చూడండి. అది బిడ్డకి తండ్రి పట్ల ఉండవలసిన ప్రేమ, అభిమానం, త్యాగం. తన తండ్రి ఇచ్చిన మాట ఎక్కడ తప్పినవాడవుతాడో అనే ఉద్దేశంతో భోగభాగ్యాలన్నింటినీ వదిలేసి సింహాసనాన్ని కూడా త్యజించి అడవి బాట పట్టాడు చూడండి. అదండి ఉత్తమ బిడ్డకి ఉండవలసిన లక్షణం. అలాగే సీతమ్మ తల్లి అండి, వనవాసానికి వెళ్ళమని కోరింది శ్రీరాముణ్ణి కదా. సీతమ్మ అంతఃపురంలోనే ఉండొచ్చు, కానీ ఆమె ఉండలేదండి. నా భర్త ఎక్కడుంటే నేను అక్కడే అని చెప్పి భర్తతో పాటు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అరణ్యానికి వెళ్ళింది చూడండి. అంతఃపుర భోగాలేవి వద్దు నాకు, నా భర్త ఎక్కడుంటే అక్కడే నేను కూడాను అని చెప్పి భర్త వెనకే అడుగులు వేసుకుంటూ వెళ్ళిందే ఆమెండి ఉత్తమ ఇల్లాలు. అదండి ఉత్తమ ఇల్లాలికి ఉండవలసిన లక్షణం. ఆ తల్లి పతివ్రతా శిరోమణి. ఇక సోదర ప్రేమ విషయానికి వచ్చేటప్పటికండి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను చూసి తోడబుట్టిన వాళ్ళు ఒకరితో ఒకరు ఎలా ఉండాలి, ఒకరి పట్ల మరొకరు ఎలాంటి ప్రేమాభిమానాలతో ఉండాలి అనేది నేర్చుకోవచ్చండి. అన్నయ్య అడవికి వెళ్ళిపోయాడు, ఇక సింహాసనం నాదే అని చెప్పి తమ్ముడు చంకలు గుద్దుకోలేదండి. ఆ అన్నయ్య పాదరక్షణని తీసుకొచ్చి ఆ సింహాసనం మీద పెట్టి ఆ అన్నయ్యకి ప్రతినిధిగా మాత్రమే ఆయన రాజ్యం ఏలాడండి. ఆ రాజ్యం వెళ్ళే సమయంలో కూడా ఆయన ముఖ్యమైన నిర్ణయాలు ఏవి తీసుకోలేదుటండి. అవన్నీ అన్నయ్య వచ్చిన తర్వాతే, నేను ఆయన వచ్చే వరకే ఆయన ప్రతినిధిగా మీ దగ్గర ఉన్నాను అని చెప్పేవాట. అలాగే వనవాసం పూర్తయిన తర్వాత శ్రీరామచంద్రుణ్ణి అయోధ్యకి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆయన పాదరక్షల్ని ఆ తమ్ముడు తల మీద పెట్టుకుని తీసుకువెళ్ళి ఆ శ్రీరామచంద్రుడికి కాళ్ళకి తొడిగాడటండి. తొడిగి ఆయన్ని సాదరంగా వదినతో సహా తీసుకుని వచ్చాడనమాట రాజ్యానికి. ఇక మిత్రత్వం విషయానికి వస్తేనండి, విభీషణుడు ధర్మం వైపు నిలిచాడు అనే ఒకే ఒక్క కారణంతో రామచంద్రుడు తను గెలిచిన లంకా నగరాన్ని ఆ విభీషణుడికి అప్పచెప్పి జాగ్రత్తగా ఏలుకోమన్నట్ట. నిజంగా లంకానగరం బంగారానికి, భోగభాగ్యాలకు, సిరి సంపదలకు పుట్టిల్లట. అటువంటి లంకానగరాన్ని విభీషణుడికి అప్పచెప్పేశాడు శ్రీరాముడు. అంటే చూడండి, ధర్మం వైపు నిలబడితే ఆ రామచంద్ర ప్రభువు ఎంతగా కరుణిస్తాడో అనేదానికి ఇదే నిదర్శనం. ఆయన గెలిచిన నగరం ఆయన ఏలుకోవచ్చు కదండి.
మరి విభీషణుడికి అప్పచెప్పాడు అంటే ధర్మం వైపు నిలబడ్డాడు అనే ఒకే ఒక్క కారణం. ఇకపోతేనండి, పని బాట లేని కొంతమంది ఆ సకల గుణాభిరాముడికి ఏదో ఒక వంక పెట్టాలి అనే ఉద్దేశంతో భార్యని అగ్నిప్రవేశం చేయించాడు ఈ మాట అంటారండి. భార్యని అగ్నిప్రవేశం చేయించింది ఆయన తన కోసం కాదండి. ఆమె అగ్ని పునీతగా తిరిగి వస్తుందని ఆయనకు తెలుసు. అయినా సరే ఆ రోజుల్లో నిజంగా రాజులు ప్రజల మాటకు అంతగా విలువిచ్చేవాళ్ళండి. అందుకే తన భార్యని ఎవ్వరూ వంక పెట్టకూడదు అనే ఉద్దేశంతో అగ్నిప్రవేశం చేయించాడు. ఆమె పతివ్రతా శిరోమణి. ఆ విషయం మనకంటే ఆ రామచంద్ర ప్రభువుకే బాగా తెలుసు. ఇప్పటి వాళ్ళలా పెళ్ళాం ఊరెళ్తే పండగ చేసుకుందాం అనే టైప్ కాదండి రాముడంటే. మనస వాచ కర్మేణ ఆయన జానకిరాముడు, జగదభిరాముడు, కళ్యాణరాముడు, సకల గుణాభిరాముడు. జై శ్రీరామ్.